కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య రాకుండా 2 ట్రాక్టర్లను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కార్ పచ్చదనం స్వచ్ఛదనంలో 2 ట్రాక్టర్లను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డిలో ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్నా, అందరూ కలిసి రండి కామారెడ్డిని అభివృద్ధి చేద్దాం. ఎన్నికల వరకే పార్టీలు పంతాలు పట్టింపులు, ఎన్నికల తర్వాత అభివృద్ధి పైనే దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజా దర్బార్ పెట్టి కామారెడ్డి మున్సిపల్లో తీర్మానం చేయండి, కామారెడ్డి పట్టణాన్ని కార్పొరేషన్గా తీర్చిదిద్దుదాం అన్నారు. అభివృద్ధిని వదిలేసి అభివృద్ధిని అడ్డుకోవడంలో పోటీ పడుతున్నారని అన్నారు. కామారెడ్డి పట్టణంలో కరెంటు సమస్య లేకుండా తీర్చడానికే త్వరలో కామారెడ్డి పట్టణానికి ప్రత్యేక నిధుల ద్వారా 133/11 సబ్ స్టేషన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షట్కార్ మాట్లాడుతూ, కామారెడ్డి అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా, కామారెడ్డి పట్టణం ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా అన్నారు. పార్లమెంట్ సభ్యునిగా ఓటు వేసి గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. సాధ్యమైనంత వరకు కేంద్రం నుండి కొట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను అన్నారు. మున్సిపాలిటీలో నూతన 2 ట్రాక్టర్లతో శానిటేషన్ బాగా చేయాలా. ఇక్కడ ఇప్పుడు దోమలు కానీ క్లీన్ కావాలా. వర్షాకాలంలో రోగాలు బాగా వస్తున్నాయి. రోగాలను కంట్రోల్ చేయాలంటే శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో 2 కొత్త ట్రాక్టర్లు ఎంపీ సురేష్ షట్కర్ గారితో నాతోని ప్రారంభం చేసినందుకు మున్సిపాలిటీ కమిషన్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని మంచి డెవలప్మెంట్స్ అయినాయి. ఒకటి అమృత్ స్కీమ్ 93 crores స్కీమ్. ఇది కామారెడ్డికు సంబంధించింది. ఎక్కడెక్కడ అప్పుడు గోదావరి జలాల వాటర్స్ పైప్ లైన్స్ లేని చోట, కొన్ని చోట వాటర్ రాని చోట కొత్త ట్యాంక్స్ అవన్నీ సర్వే జరుగుతుంది. ఈ మధ్యలో వాళ్ళు కూడా నాకు ఈ వీక్లోనే పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ పవర్ ప్రజెంటేషన్ నేను చూసాక అఫీషియల్ సెక్రటరియట్లో ఇక్కడికి పంపిస్తాం. ఇక్కడ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసినాను మున్సిపాలిటీలో, అండ్ ఒకవేళ సిటిజన్స్ కూడా ఇష్టం చేసి ఆ పవర్ ప్రజెంటేషన్ చూపించిన తర్వాత ఒకవేళ ఇంకా ఎక్కడన్నా మార్పులు చేర్పులు, కొన్ని ఏరియా మర్చిపోతే లో లైన్ కానీ అలాంటిది అలా ఇంక్లూడ్ చేసి గవర్నమెంట్ కామారెడ్డి ఈ 93 ఇది అయిన తర్వాత మన పాత లైన్స్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఓల్డ్ అయిపోయింది. దాన్ని రీప్లేస్మెంట్ చేయాలా. పాత పైప్ లైన్ ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతున్నాయో, ఎందుకంటే ఎవ్రీ వీక్లో ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది. దానివల్ల వారం 2 వారాలు నీళ్లు బంద్ అవుతుంది. దానికి ఈ మన పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా 197 crores 197 కోట్ల రూపాయలు వచ్చినాయి. దాంట్లో కూడా ఇమీడియట్గా ఒక 3 నెలలు ఈ లైన్ పాత లైన్ క్లోజ్ చేసి మార్పు తీసుకొస్తాం. కొత్త లైన్ వేసిన దాంట్లో అది నిజామాబాద్కి పోయే దాంట్లో నేను కలెక్టర్ వాళ్ళతో మాట్లాడి కొద్ది దినాలు ఇప్పుడు వాళ్ళకి అలీసాగర్ అవన్నీ ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ ఇక్కడ డైవర్షన్ మనం తీసుకుంటే కామారెడ్డికి కొత్త లైన్ తయారయ్యే వరకు, అంటే రిపేర్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ మనకు పాత లైన్ కొత్త లైన్తో
ఇప్పుడున్న దానికి డబుల్ వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే దాన్ని కూడా పవర్ ప్రజెంటేషన్ అంత అవసరం లేదు, ఎందుకంటే ఉన్నది చూపించేది. దాని తర్వాత కొన్ని 30-20 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చాయి. దాంట్లో కూడా స్టేడియంకు లైటింగ్ ఉంది, ఇంకా కొన్ని చోట కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా అగ్రిమెంట్ అయిపోయింది. తొందరగా ఆ పనులు కూడా మొదలైంది. మనకు వైకుంఠ ధామాస్ గారి 4-5 టైప్ ఆఫ్ ది వర్క్స్ అంటే అమృత్ వర్క్, ఆర్డబ్ల్యూఎస్ వర్క్, తర్వాత యూజీ వర్క్ తో సహా నేను ఇచ్చిన ఫండ్స్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నేను ఇచ్చిన దాంట్లో 2,80,00,000 ఆల్రెడీ ఇచ్చిన, ఇంకా 40 lakhs 50 lakhs ఇంకా ఇవ్వబోతున్నాను. అంటే దాదాపు 2.5 కోట్ల